గైస్, వెల్కమ్ టు ది ఆటోట్రానిక్. ఇవాళ మనం ఆర్డర్ చేసాం ఒక సాప్టెక్ కంపెనీ నుంచి యాంప్లిఫైయర్, మినీ యాంప్లిఫైయర్ అనమాట. ఇది వాట్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఆర్సిఐ కేబుల్. ఇది మనం తర్వాత ఓపెన్ చేసాం. ఇది వచ్చేసి మన మెయిన్ బాక్స్. మనం ఇప్పుడు దీన్ని కట్ చేసి అయితే చెక్ చేసుకుందాం. మాన్యువల్ కూడా ఇచ్చారు, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. నామినల్ 120 వాట్స్, మ్యాక్సిమం 1200 వాట్స్ వస్తుంది. 4 ohms ఇంపెడెన్స్ స్పీకర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 40 Hz to 200 Hz అండ్ సెన్సిటివిటీ వచ్చేసి 91 decibels. 12 volt ఇన్పుట్, 14.4 వరకు సపోర్ట్, 16 వరకు సపోర్ట్ చేస్తుంది. 10.5 నుంచి డైమెన్షన్స్ అండ్ 1.3 kgs ఉంది. సో ఓవరాల్ బేసిక్ మాన్యువల్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. విల్ గెట్ ఇన్ టు ద ప్రీమియంగా అయితే లేదు, బట్ యా ఫైన్. సైన్స్ ఆఫ్ యూసేజ్ ఉంది, not the best quality, but yeah, काम तो हो जाएगा. ప్రెస్ చేసి మనం బటన్ మీద ఇలా ప్రెస్ చేసి వైరింగ్ మనం ఆ హోల్ లోపలికి ఇచ్చేసరికి క్లోజ్ అవుతుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇది వచ్చేసి ఫ్యూస్ 25 amperes అండ్ ఇది వచ్చేసి మన గ్రౌండ్కి, ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి, ఇక్కడ 12 volt. ఇది వచ్చేసి రిమోట్ అనమాట. రిమోట్ అంటే బేసికల్లీ ఇది ఏంటంటే ఈ ఈ దీనికి మనం పవర్ సప్లై ఇస్తే ఈ మోడ్ అనేది ఆన్. బేసికల్లీ దీనికి 12 volt అండ్ గ్రౌండ్ వచ్చేసి బ్యాటరీ కనెక్షన్స్ ఇస్తాము. ఇక్కడ 12 volt ఇన్పుట్, మనం ఇది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి కరెంట్ పాస్ అయితే కంప్లీట్గా ఆన్ అవుతుంది, దీనిలో కరెంట్ పాస్ అవ్వకపోతే కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి వాల్యూమ్ నాబ్. ఇది వచ్చేసి క్రాస్ ఓవర్, బేస్ అండ్ ఫుల్. ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ 40 Hz నుంచి 200 Hz వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇన్పుట్, మన ఆర్సిఐ కేబుల్స్తో ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకొని కూడా మనం నార్మల్ స్పీకర్స్ ఇచ్చుకోవచ్చు. ఇది హై ఇన్పుట్, డైరెక్ట్ వైర్స్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది హై అవుట్పుట్. సో ఇది కనెక్షన్స్ చేశాక ఐ విల్ షో యూ. అయితే చేసేసాను. ఇది వచ్చేసి నా ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన వైర్ అనమాట. సో yellow one is for 12 volt positive and orange one is for negative. So accordingly connections are 12 volt for the and ground వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి. నా ఇది వచ్చేసి ప్రీ అవుట్ నుంచి తీసుకొచ్చాం. రిమోట్ వైర్ అంటే ఇక్కడ నుంచి వచ్చింది కూడా నేను చూపిస్తాను. రైట్ అండ్ లెఫ్ట్ ఇవి కూడా ప్రీ అవుట్ నుంచి వచ్చింది. సో ఇదంతా కలిపి ఐ హ్యావ్ ఏ డల్సెట్ స్టీరియో అనమాట. సో ఇది ఇంకా బ్లూ కలర్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బ్లూ కలర్ ఉంటుంది రిమోట్ వైర్ అనేది. సో దిస్ ఐ కనెక్టెడ్ టు ద రిమోట్ వైర్ అండ్ ప్రీ అవుట్ వచ్చేసి ఇది వచ్చేసి మన ప్రీ అవుట్ అనమాట. చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ద ప్రీ అవుట్. 4 వచ్చాయి మనకి, బట్ వీ యూటిలైజ్ 2. ఇది వచ్చేసి రిమోట్ కేబుల్, రిమోట్ వన్. సో ఇది ఇట్లా ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఈ స్టీరియో అనేది ఆన్ చేసాను, ఈ స్టీరియో ఆన్ అనేది ఇది కూడా ఆన్ అవుతుంది. సో ఆన్ చేశాను, సో ఇది కూడా ఆన్ అయిపోయింది. అది ఆఫ్ చేస్తే ఇది కూడా ఆఫ్ అయిపోయింది, అలా అనమాట. దిస్ ఇస్ ఫర్ దట్. 12 volt అనేది కాన్స్టెంట్ కరెంట్ ఎంతో ఉంటుంది. సో వాల్యూమ్ అయితే కంప్లీట్ లోలో పెట్టేశాను. వితౌట్ వాల్యూమ్ ఒకసారి చెక్ చేయండి, ఐ విల్ ప్లే ఆడియో. ఇది వచ్చేసి మన సబ్ వూఫర్ అనమాట. ఇది ఒక పాత సబ్ వూఫర్. సో లోపల సర్క్యూట్స్ అన్ని ఇంట్లో పెట్టేసాయి. సో నేను లోపల నుంచి కనెక్షన్ బయటకు తీసాను. సబ్ వూఫర్ ఇది వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ మీరైతే చూడొచ్చు, కనెక్ట్ చేసేసాను. సో చెక్ చేద్దాం, ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం. కంప్లీట్ జీరో వేసాను, వాల్యూమ్ చెక్ చేసుకోండి.
జీరో వాల్యూమ్. ఓకే, నో బేస్. ఇప్పుడు మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. చూడండి బేస్ ఏం రావట్లేదు. వాల్యూమ్ అయితే హాఫ్ పెట్టాను, చేసుకోవచ్చు బేస్. వచ్చేసి ఫ్రీక్వెన్సీ, ఇది మనం మీకు ఎలాంటి బేస్ వాళ్ళు మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బేస్ మోడ్ అన్నమాట. మనం దీన్ని ఫుల్లో పెట్టామనుకోండి, దీంట్లో కూడా కొంచెం ట్రబుల్ నాయిస్ అనేది వస్తుంది. సో చాలా బాగుంది. ఆఫ్ ఏంటంటే ఇది కూడా ఆఫ్ అయిపోయింది, చూసారు. సో అలాగే అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఈ కంప్లీట్ సెల్ ఫోన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లైక్ ఇదంతా కార్లో ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, ఎలా వస్తుందో, ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఆటోట్రానిక్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.